తమిళనాడులో సినిమా నటులను ఆరాధ్య దైవంగా చూస్తారు. సాక్షాత్తు భగవంతుడు దిగి వచ్చాడా అన్నంతగా సినిమా స్టార్స్ కి తమిళులు ఎలివేషన్స్ ఇస్తుంటారు. ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత వీరందరూ సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పిన వారే. ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ వంతు వచ్చింది. తమిళనాట భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ మరి ఈసారి తమిళ రాజకీయాల్లో కింగ్ అవుతాడా, లేక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాదిరిగా కింగ్ మేకర్ అవుతాడా, లేక ఎటు కాకుండా ఆటలో అరటి పండులా మిగిలిపోతాడా? తమిళ రాజకీయాలను విజయ్ ఏ మేరకు ప్రభావితం చేయబోతున్నాడు? ఎంత అనాలిసిస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్. తమిళనాడులో ప్రాంతీయవాదం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో సినిమాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తమిళ ప్రజలు. రీసెంట్ గా తమిళనాడులో పోలింగ్ ముగిసిన క్షణం నుంచే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓటింగ్ రోజు కనిపించిన భారీ క్యూ లైన్లు, యువతలో కనిపించిన ఆ ఉత్సాహం, ఎలాంటి పెద్ద అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు పూర్తవడం, ఇవన్నీ కలిసి ఈసారి ఫలితాలపై ఆసక్తిని మరింత పెంచాయి. కానీ ఈ మొత్తం చర్చ మధ్యలో ఒక పేరు ప్రత్యేకంగా నిలిచింది. అదే తమిళగ వెట్రి కజగం. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడు విజయ్. సినీ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా విజయ్ ప్రయాణం ఇంట్రెస్టింగ్ గా మారింది. తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న విజయ్ ఒక్కసారిగా రాజకీయ రంగంలోకి రావడం పెద్ద సంచలనం సృష్టించింది. విజయ్ రాజకీయ ప్రవేశం ఒక సాధారణ సంఘటన అయితే కాదు. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని అందరూ భావించారు. ఎందుకంటే తమిళనాడులో విజయ్కున్న క్రేజ్ అలాంటిది. అభిమానుల బలం, మాస్ ఫాలోయింగ్, యూత్ లో ఉన్న క్రేజ్, ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అతనికి ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చాయి. సినిమాల్లో మాస్ హీరోగా కనిపించిన విజయ్ ఇప్పుడు ప్రజల సమస్యలపై మాట్లాడే నాయకుడిగా మారడం చాలా మందికి కొత్త అనుభవం. కానీ అదే సమయంలో ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ గా కూడా చూస్తున్నారు అందరూ. విజయ్ పార్టీ పెట్టగానే విజయ్ వ్యక్తిగత విషయంపై, కుటుంబ విషయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం. తమిళనాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి విజయ్ ప్రయాణం అంత ఈజీగా లేదు. సినిమా హీరోగా కోట్లాది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మాత్రం ప్రశంసలతో పాటు విమర్శల తుఫాన్ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ విషయాలపై కూడా దాడులు చేయడం మొదలుపెట్టాయి. పాలిటిక్స్ లో ఐడియాలజీ మీద కాకుండా వ్యక్తిగత స్థాయికి దిగజారి విమర్శలు చేయడం ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఖచ్చితంగా పోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. అయితే ఇక్కడే విజయ్ స్టోరీ మాత్రం డిఫరెంట్. కానీ విజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు. విమర్శలు పెరిగే కొద్దీ మరింత గట్టిగా నిలబడ్డాడు. పర్సనల్గా విమర్శలు వచ్చినా ఫోకస్ మాత్రం ప్రజల సమస్యలపైనే ఉంచాడు. ఇవన్నీ తాత్కాలిక మాత్రమేనని, తన లక్ష్యం చాలా పెద్దదన్నట్లు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాడు. తమిళ వెట్రిక కజగం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి స్పష్టమైన విజన్తో ముందుకెళ్లడం ఆయన సీరియస్నెస్ కి నిదర్శనం. ఇక తమిళనాడులో దశాబ్దాలుగా కేవలం 2 పార్టీల మధ్య పోటీ నెలకొనగా ఈసారి మాత్రం విజయ్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఏ కూటమితోని పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగి నేరుగా ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా చేసుకున్న విజయ్ ధైర్యం చూసి రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గకుండా రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు విపరీతంగా కష్టపడ్డారు. ఎన్నికలు జరిగే వరకు కరూర్ తొక్కిసలాట ఘటన, జననాయకన్ సినిమా విడుదల అంశాలపై అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందే ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల వివరాల్లో తేడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇన్ని సమస్యల నడుమ కూడా ఆయన కింగ్గా నిలవబోతున్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు చెబుతున్నమాట. పోలింగ్ ముగిసిన వెంటనే మరో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. విజయ్ ఇప్పటికే తన పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే జాబితా సిద్ధం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం తమిళనాడులో యువత ఓటర్లు దాదాపుగా 1,20,00,000 వరకు ఉంటారు. సినిమాలో విజయ్ ఫాలోయింగ్ దృష్ట్యా అందులో ఎక్కువ శాతం విజయ్ కు ఓట్లు వేసే పరిస్థితి ఉంది. అదే సమయంలో విజయ్ కి క్రిస్టియన్ ఓటర్స్ లో కూడా ఎక్కువ సానుభూతి ఉంది. అందులో కూడా ఎక్కువ శాతం, దాదాపు 90% క్రిస్టియన్స్ విజయ్ కి మద్దతు తెలుపుతున్నారని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మహిళా ఓటు బ్యాంకు కూడా విజయ్ కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విజయ్ తీసుకొచ్చిన మహిళా పథకాలు అందుకు కారణం. ఇలాంటి డైమెన్షన్స్ ని చూపిస్తూ విజయ్ పార్టీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ సపోర్టర్స్ చెబుతున్న మాట. మరి నిజంగా తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఎంత? ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని, ఇలాంటి సమయంలోనే విజయ్ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. ప్రభుత్వం ఎవరిది అనేది తేల్చడంలో విజయ్ తనదైన ముద్ర వేస్తారని, అటు డిఎంకే తన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా లేదా అన్నా డిఎంకే మళ్ళీ పీఠం ఎక్కాలన్నా విజయ్ మద్దతు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని
పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనాలు వేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు ఈసారి పోలింగ్ లో కనిపించిన కొత్త ట్రెండే. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం పోలింగ్ శాతం. అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ రేటు వెనుక కారణాలు చాలానే ఉన్నప్పటికీ విశ్లేషకుల దృష్టిలో టీవీకే కూడా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్కి రావడం, ఫస్ట్ టైం ఓటర్లు యాక్టివ్గా పాల్గొనడం, సోషల్ మీడియాలో టీవీకే క్యాంపెయిన్ భారీగా నడవడం, ఇవన్నీ కలిసి విజయ్ పార్టీ ప్రభావాన్ని పెంచాయని చెప్పవచ్చు. టీవీకే నిజంగా ఫలితాలపై ప్రభావం చూపుతుందా? చూపితే ఏ అంశాలపై చూపుతుంది? ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇంపాక్ట్, అంటే విజయ్ పార్టీ కొన్ని సీట్లను నేరుగా గెలవడం. ఇండైరెక్ట్ ఇంపాక్ట్, ఇతర పార్టీల ఓట్లను విభజించడం. ఫ్యూచర్ ఇంపాక్ట్, ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నా భవిష్యత్తులో బలమైన శక్తిగా ఎదగడం. తమిళనాడు శాసనసభలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. అందులో దాదాపు ప్రతి నియోజకవర్గంలో విజయ్ పార్టీ అభ్యర్థికి దాదాపు 15 నుంచి 25 వేల ఓట్లు పడే అవకాశం ఉంది. సో ఈ లెక్కన డిఎంకే పార్టీ ఓట్లను తన ఖాతాలో వేసుకుంటాడా, లేక ఏఐడిఎంకే పార్టీ ఓట్లను తన ఖాతాలో వేసుకుంటాడా? ఇప్పుడు ఇదే తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారనుంది. ఒకవేళ విజయ్ పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో నిర్ణయించే కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందని ఈ మేరకు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే విజయ్ విషయంలో మరో కోణంలో విమర్శలు వస్తున్నాయి. డిఎంకే అధినేత స్టాలిన్ విజయ్ చేత పార్టీ పెట్టించారని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం విజయ్ చేత పార్టీ పెట్టించింది బీజేపీనే అనే ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంతకు ముందు తమిళనాడులో పార్టీ పెట్టిన కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ వీళ్ళందరూ పార్టీలు కూడా ఎటు కాకుండా పోయాయి. సో ఇప్పుడు విజయ్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపబోతోంది? మరి తమిళనాడు ప్రజలు కొత్త ఆప్షన్ కోసం చూస్తున్నారా? సాంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నారా? లేక ఇది కేవలం స్టార్ పవర్ ప్రభావమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఫలితాల రోజే తెలుస్తుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఈసారి నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా, లేక ఇది కేవలం ప్రారంభం మాత్రమేనా? ఒక విషయం మాత్రం ఖాయం, మే 4వ తేదీనే అస్సాం, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఒకవేళ డిఎంకే, ఏఐడిఎంకేలు మెజారిటీ సీట్లు సాధించకపోతే దళపతి విజయ్ చుట్టూనే తమిళ రాజకీయాలు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే విజయ్ ఎవరికి మద్దతు ఇస్తారనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కింగ్ కాబోతున్నారా, లేక కింగ్ మేకర్ కాబోతున్నాడా, లేక తమిళ ప్రజల తిరస్కరణకు గురవుతాడు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే ఇన్ఫో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి.